హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాము. చూసారా, ఇది చాలా అందంగా ఉంది. ఏపీకి వెళ్ళడానికి కానీ హైదరాబాద్లో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళటానికైనా ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల చాలా ఈజీగా అవుతుంది. ఈ రోడ్ పైన వెళ్ళడం చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎటు చూసిన రెండు వైపులా చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంది రోడ్డు. కానీ కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఫస్ట్ లైన్లో 120 కిలోమీటర్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ 80 కిలోమీటర్స్. కానీ ఆ ఎదురుగా వెళ్ళే లారీ చూసారా, అది లైన్ అటు ఇటు వస్తూ అట్లా రావడం వల్ల ఈ 120 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళని చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఈరోజు మేము హైదరాబాద్లో మేడ్చల్ వరకు వెళ్ళాము. నల్లగండ్ల నుంచి మేడ్చల్ వరకు 1 అవర్ పడుతుంది. కానీ చాలా ఈజీ అయిందనమాట ఈ ఓఆర్ఆర్ ఉండటం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఔటర్ రింగ్ రోడ్ వల్ల. కానీ దీన్ని మెయింటెనెన్స్ చేసే విధానం కానీ అన్నీ బాగుంది. కానీ ఈ లారీలు, చిన్న చిన్న ట్రక్స్ వెళ్తున్నాయి. అవి వెళ్ళవలసిన వాళ్ళు థర్డ్ లైన్లో, సెకండ్ లైన్లోనే వెళ్ళొచ్చు. కానీ ఒకే కిలోమీటర్ ఒకే ఫాస్ట్గా వెళ్తే బాగుంటుంది. వాళ్ళ లైన్ తప్పడం వల్ల ఈ ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఒకేసారి లైన్ మారుతూ ఉన్నారు. కొంచెం వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎంత 120 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ట్రాక్ నుంచి ఒక ట్రాక్కి లైన్ మారుతూ ఉంటే వెనకాల వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు మేము అలా 2-3 చోట్ల చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళటం మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇదివరకు సిటీలో నుండి వెళ్తూ ఉంటే చాలా ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ ఉండేది, ఆ రూట్స్ అన్నీ తెలియక చాలా ఘోరంగా ఉండేది. కానీ ఓఆర్ఆర్ మాత్రం ఎక్సలెంట్ సర్వీస్, చాలా బాగుంది. కాకపోతే ఈ ట్రక్స్ వాళ్ళు, లారీ వాళ్ళు వెళ్ళే లైన్లో వాళ్ళే వెళ్తే బాగుంటుంది. సడన్గా లైన్ అదుపు తప్పి పక్కకు వస్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డాము ఈరోజు మేము. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఆ టైంలో ఒకరు 1 by 1 కాకుండా ఒకరు ట్రాక్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఆ లారీ ఒకేసారి లైన్ మారుతుంది. చాలా ఇబ్బంది పడ్డాం మేము. కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత నిజంగా జర్నీ చాలా చాలా బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ అది కొత్తగా తెలియదు అంతగా, కానీ మీకు ఏదో చెప్పాలని చెప్పాను. మీరు ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళినప్పుడు మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ మీరు కూడా చేసి ఉంటారు కదా. మీ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళు కొంచెం ఎవరో ఒకరు మారితే బాగుంటాయి, కొన్ని యాక్సిడెంట్స్ తగ్గుతాయి. లెఫ్ట్ సైడ్ ఆగి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, బైక్స్ అన్నీ పాడైనప్పుడు, రిపేర్కి వచ్చినప్పుడు అవన్నీ లెఫ్ట్ సైడ్ 4th లైన్లో ఆగి ఉంటాయి. అవి వరకు ఓకే, బాగానే ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయి చూసారా, ముందు వెళ్తుంది, అది ఒకేసారి లైన్ మారుతుంది. చిన్న చిన్న ట్రక్స్ కూడా ఈ సెకండ్ లైన్లోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి ఫస్ట్ లైన్లో 120 కిలోమీటర్స్ వెళ్ళే రూట్లోకి వస్తున్నాయి. అట్లా కాకుండా ఒకే లైన్లో వెళ్ళండి. సడన్గా మీరు రావటం వల్ల వెనకాల వాళ్ళకి అంత ఫాస్ట్గా వెళ్ళే టయానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందేమో అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.